ఇవాళ మనం ఈజీ అండ్ టేస్టీ చికెన్ బిర్యానీ చేయడం నేర్పిస్తానండి. మనం చేసుకుందాం. కొంచెం మన ఛానల్ ఇప్పటివరకు చూడిపోయిన వాళ్ళు ఎవరైనా కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం చేసే విధానంలోకి వెళ్ళిపోతే, ముందుగా 1/2 kg చికెన్ తీసుకున్నానండి. అందులో బాగా ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కొని 2-3 సార్లు, ఆ తర్వాత ఆ ముక్కల్లో పసుపు, ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు జీలకర్ర పౌడర్ అండ్ చికెన్ మసాలా పౌడర్ వేసుకున్నామండి. కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాం, ఆర్చివి వేసుకొని అన్నీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం 1/2 స్పూన్ పెరుగు కూడా వేసుకొని పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఈ బిర్యానీ ఆకు కూడా పెట్టుకున్నానండి. చేసుకునే విధానం, మందపాటి ప్యాన్ పెట్టుకొని నేను ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో షాజీరా, చెక్క, లవంగాలు, యాలకులు వేసేసుకున్నామండి. ఇప్పుడు మనం కోసుకొని చూస్తాడండి. బాగా వేగుతున్నప్పుడు మనం ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాం. చూసారండి, నేను 2 టమాటాలు కూడా వేసుకున్నానండి టేస్ట్ కోసం. ఇప్పుడు ఇలా వేగుతున్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఇందాక చికెన్లో కూడా వేసుకున్నాము, అందుకని ఇక్కడ కొంచెం కట్టించి వేసుకున్నాం. మనం కొత్తిమీరని కూడా ఇందులోనే వేసుకొని వేపేసుకుందాం అండి, టేస్ట్ బాగా వస్తుంది. ఫైనల్ స్టేజ్లో వేసుకోకుండా ముందుగానే వేసేసుకుంటున్నాం. ఇప్పుడు చూసారండి, ఇది బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందామండి. మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ వేసేసుకొని బాగా కలుపుకుందాం. చూసారండి, మన చికెన్ మగ్గుతూ ఉంది. ఇలాగ చేయడం వల్ల వంట రాపోయిన వాళ్ళు కూడా చేసేసుకోవచ్చండి. అంత ఈజీ మెథడ్ ఇది నేను చూపిస్తున్నది. కొత్తగా చేసిన వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని లిడ్ పెట్టేసుకొని బాగా కొంచెం మొక్కని బాయిల్ అవనిద్దామండి. ఇప్పుడు లిడ్ తీసి చూద్దామండి. ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయి ఉంటుంది చికెన్. హాఫ్ బాయిల్ అవుతుంది చాలు. బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. రైస్ వేసేసుకొని ఒక 5 minutes దాన్ని వేపుకుందామండి. చూసారండి, రైస్ కూడా ఫ్రై అయిపోయి బాగా చికెన్ ముక్కలతో పాటు. ఈ పులావ్ చాలా టేస్ట్గా ఉంటుందండి. వంట రాపోయిన వాళ్ళు కూడా చక్కగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను 3 గ్లాసులు వేసాను, కానీ 3కి డబ్బలు 6 glasses వాటర్ మరగబెట్టుకొని ఉంచుకున్నానండి. ఇలా వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. హాట్ వాటర్ వేసాను. ఇప్పుడు సాల్ట్ చూసుకొని దాన్ని బట్టి సాల్ట్ అవసరం అయితే వేసుకుందాం, ఎందుకంటే ముందర మసాలాలు సాల్ట్ కలుపుకున్నాం కదా. మనం ఇప్పుడు బిర్యానీ చూడండి, హాఫ్ బాయిల్ అయింది. హాఫ్ బాయిల్ అయిన ఈ బిర్యానీని ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక తవ్వ, అంటే దోసల పెనం పెట్టుకుని దాని మీద కొంత ఉసిరి పెనం పెట్టుకున్నాం. దాని మీద ఇప్పుడు ఈ బిర్యానీ తప్పేలా పెట్టేసుకొని మూత పెట్టుకుందామండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుందామండి. టేస్ట్కి మిద్ది నుంచి వేసుకొని దానికి మూత పెట్టేసుకుందాం. చూసారండి, మన తవ్వ మీద పెట్టుకున్న పులావు అన్న బిర్యానీ అన్నీ ఒకటే అండి, తయారైపోయింది. చూసారు ఎంత బాగా వచ్చిందో, ఫ్లేవర్ లాగా చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ పులావ్. మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. చాలా ఈజీ అండి చేయడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇప్పుడు